హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ రెసిపీ చికెన్ టిక్కా అండి. ఇది ఓవెన్తో పని లేకుండా, తందూర్తో కూడా పని లేకుండా మేము ఫ్రైయింగ్ ప్యాన్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. ఈ రంజాన్కి అయితే ఇఫ్తార్ టైంలో అయినా సరే, సెహరీకి అయినా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే చికెన్ని 1/2 kg తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ 2 inches పీసెస్లో కట్ చేసి తీసుకున్నాను, పెద్ద పెద్దవిగా. వాటిలో వాటర్ ఏం లేకుండా డ్రైగా తీసుకోవాలండి చికెన్ పీసెస్. తీసుకున్న తర్వాత ఫస్ట్ మ్యారినేషన్కి 2 teaspoons అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడిన సాల్ట్, 1/2 నిమ్మ చెక్క జ్యూస్ వేసుకోవాలి. వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన ఒక 1/2 an hour కోసం మ్యారినేషన్కి పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని 1/2 an hour తర్వాత సెకండ్ మ్యారినేషన్ కోసం ఒక బౌల్ తీసుకొని 1 teaspoon రెడ్ చిల్లీ పౌడర్, 1 teaspoon కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 teaspoon పసుపు, 1 teaspoon కసూరి మేథి, 1 teaspoon గరం మసాలా, 1/2 teaspoon జీలకర్ర పొడి, అలాగే 1 teaspoon చికెన్ మసాలా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసుకొని అలాగే 2.5 tablespoons పెరుగు వేసుకోవాలండి. వాటర్ అంతా తీసేసి హంకర్డ్ తీసుకోవాలి. అలాగే 2.5 tablespoons ఆయిల్ యాడ్ చేసుకొని ఒక పించ్ రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, కొంచెం రెస్టారెంట్ స్టైల్ ఇవ్వడానికి అని చెప్పి కలర్ యాడ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని ఇదంతా కూడా మంచి స్మూత్ బ్యాటర్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకి మేము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంతా మసాలా అంతా కూడా పీసెస్కి పట్టే విధంగా మ్యారినేట్ చేసేసి ఇప్పుడు అందులోకి స్మోకీ ఫ్లేవర్ ఇవ్వడం కోసం ఒక చిన్న బౌల్ పెట్టుకొని అందులోకి మేము స్టవ్ మీద కొంచెం కాల్చుకున్న బొగ్గుని పెట్టుకోవాలండి. కోల్ని పెట్టేసి కొంచెం నెయ్యి వేసేసి ఆ స్మోక్ అంతా కూడా అందులో ఉండేటట్లు ఒక 1/2 an hour వరకు మూత పెట్టేసి పెట్టుకోవాలి. 1/2 an hour తర్వాత ఇది తీసేసుకొని చార్కోల్ తీసేసి పక్కన పెట్టేసి ఇది ఫ్రిడ్జ్లో 3 to 4 hours వరకు మ్యారినేషన్కి పెట్టుకోవాలండి. 4 hours అయిన తర్వాత తీసేసి ఒకసారి చక్కగా అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రైయింగ్ ప్యాన్, కొంచెం వెడల్పుగా ఉన్న ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకోవాలి. తీసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అన్నీ అందులో పట్టేనంతని వేసుకోవాలండి. అడ్జస్ట్ చేసుకుంటూ అవన్నీ కూడా ఫ్లేమ్ని మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి లేకపోతే చికెన్ అంతా వాటర్ వదిలేస్తుంది. అలా వాటర్ వదలకుండా హై ఫ్లేమ్లో పెట్టేసి రెండు వైపులో కూడా 3 to 4 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ చికెన్ పీసెస్ మీద బర్న్ మార్క్స్ వచ్చే వరకు 3 to 4 minutes తర్వాత ఫ్లిప్ చేసేసి రెండో వైపు కూడా అలాగే 3 to 4 minutes కోసం ఫ్రై చేసుకోవాలండి. అటువైపు కూడా హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా చూడండి, ఇప్పుడు బర్న్ మార్క్స్ వస్తున్నాయి కదా, రెండో వైపు కూడా అలాగే బర్న్ మార్క్స్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మళ్ళీ ఫ్లిప్ చేసేసుకోవాలి. అన్నీ కూడాను ఇప్పుడు ఇవన్నీ కూడాను ఫ్లిప్ చేసిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని కవర్ చేసేసి 10 minutes కోసం కుక్ చేసుకోవాలండి. చికెన్ పీసెస్ మంచి సాఫ్ట్గా అయ్యే వరకు 10 minutes తర్వాత ఒకసారి చికెన్ పీసెస్ని చెక్ చేసుకుందామండి. చూడండి, చికెన్ అయితే ఇప్పుడు చక్కగా కుక్ అయిపోయింది. ఒకసారి బాగా కలిపేసుకొని కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని మాత్రమే ఇప్పుడు ఒక 2 minutes కోసం ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఒక పీస్ తీసుకొని ఇప్పుడు చెక్ చేసుకుందాము. చూడండి ఎంత ఈజీగా బ్రేక్ అయిపోతుందో, చాలా సాఫ్ట్గా, చాలా జ్యూసీగా ప్రిపేర్ అవుతుందండి ఈ చికెన్ టిక్కా ఫ్రై అయితే. మాకు ఓవెన్ కానివ్వండి, తందూర్తో పని లేకుండా చాలా ఈజీగా మేము ఫ్రైయింగ్ ప్యాన్లోనే చేసుకోవచ్చు. 2 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. వేడివేడిగా రైస్తో అయినా సరే, స్టార్టర్ లాగా అయినా సరే చాలా బాగుంటుందండి. ఈ రంజాన్ టైంలో అయితే చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. మ్యారినేట్ చేసుకొని పెట్టుకొని ఎప్పుడైనా సరే మేము ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆనియన్స్తో, కొంచెం లెమన్ వెడ్జెస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ చికెన్ టిక్కాతో గ్రీన్ చట్నీ అయితే ఇంకా బెస్ట్ ఆప్షన్ అండి, చాలా బాగుంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఇది అందరికీ చాలా బాగా నచ్చే రెసిపీ అండి. ఇది తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి.
మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.